కీర్తి హరీష్తోని సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయించాలని చెప్పేసి సిద్ధు ప్లాన్ చేసే ప్రకారమే ఇక బామ్మ ఒప్పేసుకుంటుంది కదా. ఈలోపు వెంటనే తులసి ఇచ్చిన చీర కట్టుకుంటుంది కీర్తి. అప్పుడు వెంటనే కనిష్క ఈ విధంగా అంటుంది, అసలు ఏంటి బామ్మకు పిచ్చి కనిపట్టిందా, ఇలా పూజ జరిపించడం ఏంటి అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఇక పూజకు గుళ్ళో ఏర్పాట్లు చేస్తారు కదా. అందరు కలిసి రెడీ పూజకు వెళ్తారు. అలా పూజకు వెళ్ళిన తర్వాత అక్కడ పంతులు గారు ఇక భార్యాభర్తలు కలిసి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయించాలమ్మా అని చెప్పేసి అంటారు. ఈలోపు వెంటనే సిద్ధు తెలిసి అనుకున్నట్టే ప్లాన్ ప్రకారం కీర్తి హరీష్ల చేత సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయించాలనుకుంటారు కదా. హరీష్కి ఫోన్ చేసి వెంటనే పిలిపిస్తుంది. ఎలాగైనా సరే వాళ్ళ కంట పడకుండా నువ్వు కీర్తి పక్కన కూర్చొని పూజ జరిపించాలని చెప్పేసి వెంటనే హరీష్తో తులసి మాట్లాడుతుంది. నువ్వు ఎవరి కంట పడకుండా వెంటనే చాలా జాగ్రత్త పడాలి. సరే, కాకపోతే ఎవరన్నా కనిపెడితే ఎలా ఉంటుంది? ఏం కాదన్నయ్య, నువ్వు ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తులసి ఈ విధంగా హరీష్కి చెప్తుంది కదా. వెంటనే కనిష్క అటువైపుగా వెళ్తుండగా తులసి హరీష్ని చూసి, ఓహో, ఈ ప్లాన్ వేసి ఎలాగైనా వీళ్ళిద్దరి చేత ఈ పూజ జరిపించాలని నువ్వు కలిసి తులసి ఇద్దరు కలిసి మీరు ప్లాన్ చేశారన్నమాట. ఈ ప్లాన్ని నేను ఎలా తిప్పి కొడతానో చూడు అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. అక్కడి నుంచి కనిష్క వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తారు కదా. ఇక చేసిన తర్వాత అంకుల్ కీర్తి పక్కన ఇక ఎలాగైనా కొత్త పెళ్లి కొడుకుని తీసుకొచ్చి కూర్చోబెడితే సరిపోతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు కీర్తి పక్కన భార్యాభర్తలు కలిసి పూజ చేయించాలని చెప్పేసి అనుకున్నారు కదా. దానికి ప్రకారంగా కొత్త పెళ్లి కొడుకుని పిలిపిస్తే సరిపోతుందని చెప్పేసి ఈ విధంగా కనిష్క బసవరాజుకు చెప్తాడు. సరేమ్మా, నువ్వు చెప్పింది కూడా నిజమా, ఎలా అయితేంది, ఇక ఫోన్ చేసి రమ్మానని చెప్పేసి అన్న తర్వాత వెంటనే ఎలాగైనా వాళ్ళ ప్లాన్ని చెడగొట్టాలని చెప్పేసి కనిష్క ఆ పెళ్ళికొడుకు ఫోన్ చేసి రప్పిస్తుంది. గదిలోకి వెళ్ళి పట్టుబట్టలు వేసుకొని రా బాబు అన్న తర్వాత సరే అని చెప్పేసి కొత్త పెళ్లి కొడుకు గదిలోకి వెళ్ళి అలా కొత్త బట్టలు వేసుకొని మొహానికి పసుపు పెట్టుకునే సమయానికి ఎలాగైనా మన ప్లాన్ వర్కౌట్ చేసి ఖచ్చితంగా ఇక హరీష్ కీర్తి పక్కన కూర్చునేలా చేయాలని చెప్పేసి సిద్ధు ఆలోచిస్తాడు. ఆ పసుపులలో మత్తు కలిపేస్తాడు. సిద్ధు కలిపిన ఆ పసుపుని వెంటనే ఆ కొత్త పెళ్లి కొడుకు మొహానికి పెట్టుకుంటాడు కదా. ఒక్కసారిగా మద్దొచ్చేస్తుంది. అక్కడే పడిపోయిన తర్వాత సిద్ధు కలిసి లోపలికి వెళ్ళి ఆ కొత్త పెళ్లి కొడుకుని పక్కన అటు కూర్చోబెట్టి వెంటనే అదే సమయానికి హరీష్ లోపలికి వచ్చి మొహానికి పసుపు పెట్టుకొని ఇక తలపాగా మొహం చుట్టూ పెట్టేసుకుంటాడు. ఈలోపు వెంటనే అక్కడి నుంచి సిద్ధు వెళ్ళిన తర్వాత మన అనుకున్న ప్లాన్ ప్రకారంగా సక్సెస్ అయింది కదా, ఇక ఎవరికి అనుమానం రాలేదు కదా అని తులసి సిద్ధును అడుగుతుంది. ఖచ్చితంగా అయింది తులసి, ఇప్పుడు చెల్లి పక్కన బావే కూర్చుంటాడని చెప్పేసి ఈ విధంగా సిద్ధు అంటాడు. వెంటనే హరీష్ వచ్చి కీర్తి పక్కన కూర్చున్న తర్వాత వెంటనే కీర్తికి అనుమానం వస్తుంది. అదేంటి ఇలా ముసుకంతా వేసుకొని వచ్చాడు, వచ్చింది కొత్త పెళ్లి కొడుక లేకపోతే తులసి వాళ్ళ అన్నయ్యనా అని కనిష్క అనుమానంగా చూస్తూ ఉంటుంది. అదేంటంగుల్ పెళ్లి కొడుకు మొత్తం ముసుకేసుకొని వచ్చాడు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మొహానికి అంతా పసుపు పెట్టుకున్నాడు ఏంటి అంకుల్ అని చెప్పేసి కనిష్క అడుగుతూ ఉంటుంది. అది వాళ్ళ సాంప్రదాయం అటమ్మా, ఇక పెళ్లి కూతుర్ని పెళ్ళేంత వరకు చూడకూడదని చెప్పేసి ఇలా సాంప్రదాయంగా వాళ్ళు మొహానికి పసుపు పెట్టుకుంటారట. సరే నువ్వు కూర్చో బాబు అని చెప్పేసి ఇక కీర్తి పక్కన హరీష్ కూర్చునేలా చేస్తాడు. ఈలోపు పక్కన ఇక హరీష్ను ప్లేస్ కీర్తి ఇద్దరు కలిసి అలా పూజ మీద అనుకోకుండా కూర్చోబెడుతుంది కదా తులసి. సిద్ధు వచ్చి ఇక అలా కూర్చున్న తర్వాత వెంటనే సిద్ధు దగ్గర పక్కన ప్లేస్ ఉంది కదా, వెంటనే సిద్ధు పక్కన నేను కూర్చుంటానని చెప్పేసి కనిష్క అంటుంది. ఓ, ఎలాగో కాబోయే భార్యాభర్తలే కదమ్మా, కూర్చో అని చెప్పేసి అంటుండగా ఈలోపు తులసి, ఒకవేళ ఈయన పక్కన ఇక కనిష్క కూర్చుంటే అన్నయ్య నిజ స్వరూపం బయటపడుతుంది, ఇక అన్నయ్య అని తెలిసిపోతుందని చెప్పేసి ఈ విధంగా తులసి కంగారు పడిపోతుంటుంది. అమ్మో, మా అన్నయ్య దొరికిపోతాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక
సిద్ధు పక్కన కనిష్క కూర్చోబోతుండగా, కనిష్క ఆగు, భర్త పక్కన భార్య కూర్చోవాలని చెప్పేసి తులసి అడ్డుకుంటుంది. ఏంటి తులసి, ఆల్రెడీ మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది అంటే సిద్ధు పక్కన నేను కూడా కూర్చోవచ్చు తులసి అని చెప్పేసి కనిష్క అంటుంది. అప్పుడు వెంటనే ఇక సిద్ధు, వాళ్ళిద్దరూ కాబోయే భార్య భర్తలు, నేను పెళ్ళై ఉన్నాను కాబట్టి వెంటనే తులసి నా పక్కన పూజలో కూర్చుంటుంది అని చెప్పేసి సిద్ధు అనేసరికి వెంటనే తులసి వచ్చి సిద్ధు పక్కన కూర్చుంటుంది. తులసి అమ్మ నాన్న అందరు కలిసి ఇక అక్కడికి వచ్చేస్తారు కదా. ఏలోపు వెంటనే పంతులు గారు మంత్రాలు చదివిన తర్వాత, ఇప్పుడు మీ అర్ధాంగి భార్యకి ఇక గాజులు తొడగండి అన్న తర్వాత వెంటనే సిద్ధు తులసికి గాజులు తొడిగే ప్రయత్నం చేస్తుండగా ఆ గాజులు తులసికి ఎక్కువ. ఇక చాలా ఇబ్బంది పడిపోతుండగా అక్కడ నూనె తీసి ఆ చేతికి అలా నూనె రాసి తులసికి గాజులు పట్టించేలే అది ఎక్కిస్తూ ఉంటాడు నెమ్మదిగా. ఈలోపు ఇక్కడ పూజ జరుగుతూ ఉంటుంది. తులసికి సిద్ధు గాజులు పెడుతూ ఉంటాడు. వెంటనే అదే సమయానికి కొత్త పెళ్లి కొడుక్కి మెలకువ వస్తుంది. డోరు కొడుతుండగా గుళ్ళోకొచ్చిన అటువైపుగా వెళ్తున్న వేరే అతను డోర్ తీస్తాడు. వెంటనే బయటకు వస్తాడు కదా. ఈలోపు ఇక్కడ పూజ ఇక అలా సగం ముగుస్తూ పూజ జరుగుతూ ఉంటుంది. ఒసేస్ తులసి, ఈరోజు నేను సిద్ధు పక్కన భార్యగా కూర్చోవాలనుకున్నాను, కానీ కావాలని చెప్పేసి నువ్వు ఇదంతా చేసావు కదా, నేను వదిలిపెట్టనే అని చెప్పేసి ఈ విధంగా కనిష్క అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఆ కొత్త పెళ్లి కొడుకు ఇక అలా స్పృహ వచ్చిన తర్వాత బయటకు వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటాడు. అదే సమయానికి ఇక్కడ పూజ పూర్తయిపోతుంది. వెంటనే పూజ మించలి ఇక కొత్త పెళ్లి కొడుకు అని చెప్పేసి ఇక కీర్తి హరీష్ ఇద్దరు కలిసి లేచి నిలబడతారు. ఇక్కడ తులసి ఉన్ను సిద్ధు కూడా లేచి నిలబడతారు. అమ్మ, ఇక మీ పూజ చాలా చక్కగా ముగిసినది, ఏ ఆటంకాలు లేకుండా. వెంటనే సుబ్రహ్మణ్య స్వామికి మీ మనసులో ఉన్న కోరిక చెప్పండమ్మా, తను అనుకోకుండానే మీకు నెరవేరుస్తాడు. అనుకున్న కోరికలు ఎట్టి పరిస్థితుల్లో ఇక నెరవేరకుండా ఉండరు అనే విధంగా పంతులు గారు చెప్పిన తర్వాత తులసి, సిద్ధు, హరీష్, కీర్తి నలుగురు కలిసి దేవుడికి మొక్కుతూ ఉంటారు. ఈలోపు వెంటనే ఆ కొత్త పెళ్లి కొడుకు గుళ్ళోకి వచ్చేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక వెంటనే అంకుల్, అదేంటి పెళ్లి కొడుకు ఇక్కడుంటే అక్కడ అని చెప్పేసి బసవరాజునికి చూపిస్తుంది. ఇక వెంటనే పక్కన కూర్చుంది హరీష్ అని చెప్పేసి వెంటనే వీళ్ళందరూ కలిసి నాటకం ఆడారని చెప్పేసి ఇక కనిష్క కనిపెడుతుంది. అంకుల్, మోసం చేశారు, అసలు కీర్తి పక్కన కూర్చుంది ఎవరో చూడండి, పెళ్లి కొడుకు అదిగో అక్కడున్నాడు అని చెప్పేసి కొత్త పెళ్లి కొడుకుని ఇక ఆ పూజ దగ్గర తీసుకొస్తుంది కనిష్క. అసలు ఏంటి, నువ్వు లోపలికి వెళ్ళావు కదా, మళ్ళీ ఇదేంటి ఇక్కడ అని అడుగుతుండగా, ఏమో నాకే తెలియదు, అలా మొహానికి పసుపు పెట్టుకునేసరికి ఒక్కసారిగా మత్తులో వచ్చాను, అక్కడ నాకేం తెలియదు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా వీళ్ళు కావాలని ఈ తులసి మోసం చేసిందని చెప్పేసి వెంటనే మొహానికి ఉన్న తలబాగా తీసేసరికి కీర్తి పక్కన హరీష్. అనుకోకుండా ఆ దేవుని దయ వల్ల ఇద్దరు కలిసి వాళ్ళ చేతుల మీదుగా పూజ జరుగుతుంది. అంటే కావాలని తులసి నమ్మించి మోసం చేసి ఈ ప్లాన్ చేసిందని చెప్పేసి కనిష్క తులసి మీద నిందలు వేస్తుంటుంది. మరి సిద్ధు ఎలా సమాధానం చెప్తాడో తెలుసుకుందాం.